ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైందని మీరంతా విజృంభించాలి. ఎవరైనా వస్తే మీ ముందుకి వాళ్ళ క్యాండిడేట్లు ఓట్ల కోసం తగిన శాస్తి వాళ్ళకి తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాలని మీ అందరికీ మనం చేసుకుంటాను. లేకపోతే ఎంత ధైర్యం, ఎంత విచ్చలవిడిగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ ఏం చేశాడు? ఆనాడు దళితుడైన ఆయన డాక్టర్ సుధాకర్ ఆయన విపత్కర పరిస్థితుల్లో కరోనాలో మాస్క్ అడిగినందుకు ఆయన్ని మానసిక శోభ పెట్టి ఆయన మరణానికి కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే జడ్జు రామకృష్ణ గారు మీద లేనిపోని కేసులు వేసి ఆయన కూడా మానసికంగా క్షోభ పెట్టింది ఎవరు? ఈ జగన్. అలాగే ప్రభుత్వం యొక్క విధానాల్ని వ్యతిరేకిస్తే పేద ఎస్సీ సోదరులు వాళ్ళకి శిరముండనం చేయించాడు ఈ జగన్. అలాగే చెప్పాను, ఇక చివరికి రాజధాని విషయంలో నాయకులు ఏదైనా ఉద్యమిస్తే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు ఈ జగన్. ఇలాంటి అతని పాలనకు, ఇట్లా దుర్మార్గపు పాలనకు అంతమే లేదు. మీరు ఒకటే ఆలోచించాలి. తిరిగి మీరంతా ఇవాళ అందరూ కలిసాం, 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సోదరుడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ 2014లో పెట్టారు పార్టీ. ఆయన ఎన్నో ఎదురు చూశాడు, ఆయన ఎన్నో కష్టాలని తట్టుకున్నాడు, ఆయన ఎన్నో చూశాడు జీవితంలో. తట్టుకుంటూ ఇవాటి దాకా పార్టీని అలా తీసుకొచ్చాడు ముందుకు ఆయన. మరి ఈనాడు ప్రతి విషయంలో ఏ సమాజంలో జరిగిన ఎటువంటి సున్నితమైన అంశం మీద కూడా తెలుగుదేశంతో పాటు స్పందించి ఎన్నో ఉద్యమాలు చేశాడు పవన్ కళ్యాణ్ సోదరుడు. అలాగే ఇవాళ బీజేపీ కూడా కలిసింది. మరి యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు 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 అని చాటి చెప్పాలి మీరంతా. అలాగే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కలయిక ఒక నిప్పుల ఉప్పెన. ఈ యొక్క కలయిక ఒక అగ్నిపర్వత విస్ఫోటన. అలాగే ఈ కలయిక ఒక పాశుపతాస్త్రం.